రాజకీయాలలో బురద చల్లడం అనేది ఒక మామూలు విషయంగా మారిపోయింది. నిజానిజాలేమిటో, వాటికి ఆధారాలు ఏమిటో ఆ విషయాల కంటే కూడా పరస్పరం చేసుకునే ఆరోపణలు ఒక్కోసారి ఇబ్బందిని కలిగిస్తాయి. అది నిజమో ఏమో అయ్యుండొచ్చునేమో భావన కూడా కలిగిస్తాయి. నిజం కూడా కావచ్చు కూడా, తెలియదు. కానీ బారాసాకు బీజేపీకి బలమైన బంధం ఉంది అనే ఒక చర్చ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభమైంది. ఇప్పుడు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వారికి తమకు ఏ సంబంధం లేదని అది నిరూపించుకునే ప్రయత్నం పదే పదే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పార్టీకెళ్ళి బయటికెళ్ళి వచ్చిన ఎంపీ వెంకటేష్ నేత చేసిన ఆరోపణ భాజపా బారాస మధ్య రహస్య ఒప్పందం అని ఆయన అంటున్నారు. అరే నిన్న మనవరకు ఆ పార్టీ ఉన్నారు కదా, ఆయన్నే చెప్తున్నారు అనే భావన కలుగుతుంది. కానీ ఇక్కడ గమనించవలసింది, ఈయన కూడా మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఉందని పార్టీకెళ్ళి బయటకు వచ్చినా గుర్తొచ్చింది ఈయనకు. ఇవాళ ఎందుకు చెప్తున్నట్లు, మరి ఆ రోజే అనొచ్చు కదా ఇట్లా ఉంది అని, కానీ అనలేరు. అంటే ఇవి బండి సంజయ్ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టకాలం వస్తుందని బీజేపీ నాయకులు చెప్పడం. దీని అర్థం ఏమిటి? తమకు బీఆర్ఎస్కు సంబంధం లేదు అని చెప్పడం. ఇంకో మాట అన్నారు వారు, కావాలంటే హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్ బుక్ చేస్తే నేను కాంగ్రెసు బీఆర్ఎస్లు ఇద్దరు అక్కడ తిట్టుకోండి కొట్టుకోండి, కానీ అసెంబ్లీలో మాత్రం ప్రజా సమస్యల గురించి మాట్లాడని అంటున్నారు. అంటే వీరేం మాట్లాడాలో వారు ఎందుకు డిసైడ్ చేయాలి? అంటే మేము బీఆర్ఎస్కు భిన్నంగా ఉన్నాము, బీఆర్ఎస్ మాకు దోస్తానం లేదు అని చెప్పుకునే రుజువు చేసుకునే ప్రయత్నం చేయడం. పనిగట్టుకొని ఎవరు ఎక్కడ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం ఆచరిస్తామో, మనం ఏం పని చేస్తామో అదే రుజువుగా నిలబడుతుంది. కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు, కొన్నిసార్లు ఎవరికైనా సహజంగా జరుగుతుంది, పొరపాటు తప్పుడు అవగాహనకు రావచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత అయినా సరే నిజం బయటపడుతుంది. నిజం ఆగదు. నిజంగానే బీఆర్ఎస్కు బీజేపీకి దోస్తానం ఉందా లేదా అనే విషయంలో ఒకానొక సందర్భంలో పతాక స్థాయి సన్నివేశంలో విమర్శలు చేసుకొని సడన్గా ఆగిపోయారు. కాబట్టి ఇంత సడన్గా ఆగిపోవడం ఏంటి, దీనికి మతలబేమిటి అనే సందేహం చాలామందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల విరామం తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు. కాబట్టి అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయినది. ఇద్దరి మధ్య దోస్తానం ఉందేమో ఏమో అని అనుకున్నారు, అనుకునేలా వాతావరణం ఉన్నది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఏమీ లేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీజేపీని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను తిడుతున్నారు. వీలైతే కనుక బీఆర్ఎస్ వలన కాంగ్రెస్కు తిట్టని చెప్తున్నారు, ప్రభుత్వం ఉండబోదంటున్నారు. ఇట్లా కాంగ్రెస్ కొంత అలర్ట్గా ఉండండి మీరనే సూచన చేస్తున్నట్లు, అంటే వారితో మాకే సంబంధం లేదని చూపించే ప్రయత్నం. ఇది రాజకీయాల్లో బహుశా ఇట్లాంటి చిత్ర విచిత్ర సన్నివేశాలు అప్పుడప్పుడు కనబడుతుంటాయి. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం కొన్ని విషయాల్లో కొంత ఆలస్యంగా అర్థం కావచ్చు, కానీ ఏ మాటల వెనుక ఎవరి ఉద్దేశం ఏమిటో ఓటర్లకు ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం కుడి ఎడమ రాజకీయ నాయకుల కంటే కూడా ఓటర్లే చాలా తెలివిగలవారు, ప్రజలే చాలా తెలివిగలవారు. కాబట్టి నిజానిజాలు ఏమిటి అనేది వాళ్ళకు బాగా, నాయకుల కంటే వాళ్ళకే తెలిసే అవకాశం ఎక్కువ.